బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారులు నియమించింది ప్రభుత్వం. ఇవాళ ప్రమాద స్థలికి దర్యాప్తు బృందం చేరుకొని అసలైన కారణాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ అగ్ని ప్రమాదంపై ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పిఎస్ లో కేసు నమోదైంది. భవనాన్ని చార్మినార్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమంటూ అగ్నిమాపక శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఏసీ కంప్రెషర్లు అధిక వేడి ఏర్పడటంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు విస్తరించి భారీగా వ్యాపించాయి. భవన నిర్మాణంలో అగ్ని నివారణ చర్యలు లేకపోవడం, పైకప్పులో ఉన్న డెకోలం రూఫింగ్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అలాగే భవన ప్రవేశ ద్వారం, అంతస్తులకు వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటంతో అక్కడున్న వారు బయటకు రాలేకపోయారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి విషయాలు చెప్తున్నారు పోలీసులు? అంటే ఏంటి కారణం అని చెప్తున్నారు? నిన్న హైదరాబాద్ పాత బస్తీ గుల్జారా హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది మృత్యువాత పడ్డారు. అయితే చనిపోయినటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దీంతో పాటు సమగ్ర విచారణకు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ఐజీ స్థాయి అధికారితో ఈ యొక్క పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగే అవకాశం. మరోవైపు ఈ యొక్క సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కూడా కుటుంబ సభ్యులు అటు నిన్న అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు ఉత్కర్ష్ ఈ రోజు అటు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఐజీ స్థాయి అధికారితో ఈ యొక్క ఎంటైర్ ఓల్డ్ సిటీ ప్రమాదానికి సంబంధించిన ఘటనపై కూడా సమగ్ర దర్యాప్తుకు జరిపించే అవకాశం ఉంది. మరోవైపు నిన్న మనం చూసాం అగ్ని ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించిన విషయంలో నిన్న అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఎప్పుడు తమకు కాల్ వచ్చింది 6:16 అగ్నిమాపక సిబ్బందికి కాల్ వస్తే 6:17 స్టార్ట్ అయితే 6:20 స్పాట్ చేరుకున్నది. మొగల్పుర ఫైర్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ చేరుకున్నాయి. ఒకసారి మంటలు భారీగా ఎగిసిపడడం జరిగిందని కూడా నిన్న అగ్నిమాపక సిబ్బంది ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ సంఘటనలో మనం చూసినట్లయితే లోపల G+2 బయటకు మాత్రం G+1 గానే కనబడుతుంది, కానీ లోపల మాత్రం G+2 భవనం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి దాదాపు 4 కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్నదమ్ములే. ప్రహ్లాద్ మోడీ కావచ్చు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా వారి బంధువుల పెళ్లి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఒకే చోటకి చేరుకోవడం జరిగింది. హాలిడేస్ కావడంతో పిల్లలు కూడా వచ్చారు. మొత్తం ఇందులో 7 చిన్నపిల్లలు ఉన్నారు. అందులో కొంతమంది వృద్ధులు ఉన్నారు, 4 వృద్ధులు ఉన్నారు. 60 నుంచి 70 సంవత్సరాల వృద్ధులు 4 ఉన్నారు. మిగిలినటువంటి వారు మిడిల్ ఏజ్ వంటి వారు ఉన్నారు. మొత్తం 17 మంది కూడా చనిపోయారు. మొత్తం ఇదంతా కూడా ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ రావడం, బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా మంటలు మొత్తం కూడా పూర్తిగా వ్యాపించాయి. అయితే వారు రావడానికి పోవడానికి ఎక్కడ కూడా కేవలం ఒకే స్పేస్ ఉంది. కేవలం అది కూడా 5 నుంచి 6 మీటర్ల సంబంధించిన దారి మాత్రమే ఉంది. లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి ఎలాంటి మార్గం లేకపోవడంతోనే, మరోవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడ కూడా లేకపోవడంతోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. అది కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు కూడా నిన్న అగ్నిమాపక సిబ్బంది ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించారు. ఆ నివేదికతో పాటు మరోవైపు ఇప్పుడు ఐజీ స్థాయి అధికారితో అసలు నిజంగానే ఇది ఎట్లా జరిగింది ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా సమగ్రంగా ఐజీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే నియమించింది. కాబట్టి ఖచ్చితంగా ఐజీ స్థాయి అధికారితో పాటు లోకల్గా ఉన్నట్టు చార్మినార్ పోలీసులు కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ అందరి దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై మొత్తం అటు దేశ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. నిన్న బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సీరియస్గా అటు రాష్ట్ర మంత్రులు స్పాట్ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం సైతము స్పాట్ చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా డెడ్ బాడీస్ని మార్చరీలో పూర్తిగా వాటిని పోస్ట్మార్టం నిర్వహించి ఆ బాడీని తమ నివాసాలకి తన కుటుంబ సభ్యులకు నిన్న దగ్గరుండి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన దృశ్యాలు మనం నిన్న చూసాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించిన ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన దానిపై దర్యాప్తు జరిపిస్తామని నిన్ననే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఐజీ స్థాయి అధికారిని నియమించారు. ఎంటైర్ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన ఇష్యూలో అసలు ఎలాంటి సంఘటన చోటు చేసుకుంది, అసలు ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యారు, కేవలం
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకున్నప్పటికీ కూడా ఎందుకు వారిని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేకపోయారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా ఐజీ స్థాయి అధికారి చేత దర్యాప్తు జరిపించిన తర్వాత బయటపడే అవకాశం, అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఊపిరాడక వారందరూ కూడా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో వారి ఇంట్లో రూమ్లో తలదాచుకున్నారు. కొంతమంది బాత్రూంలో డోర్ వేసుకొని దాచుకున్నారు. బయటికి రావడానికి స్పేస్ లేకపోవడం, బయటికి రావడానికి ఆ పొగ మొత్తం కూడా వారి పీల్చుకోవడంతోనే ఈ యొక్క ఊపిరాడక వారు చనిపోయినట్టు కూడా ప్రాథమికంగా పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడింది. కాబట్టి వాటి విషయాలకు సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్టు వైపు, దర్యాప్తు సంబంధించిన రిపోర్టు వైపు, అగ్నిమాపక సిబ్బంది ఇచ్చినటువంటి నివేదిక, వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత ప్రభుత్వం దీనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.